హాయ్ ఫ్రెండ్స్, సిఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ నుంచి ఐటీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, డేట్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. మనం ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయాలంటే 15/3/2019 నుంచి 16/4/2019 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఏదైతే ప్రింట్అవుట్ వస్తుందో ఆ ప్రింట్అవుట్ అండ్ ₹100 చలానా ఉంటుంది. మనం ఆ చలానా అందులోనే పే చేయాలి. ఆన్లైన్లో పే చేసిన తర్వాత ఆ ప్రింట్అవుట్ తీసుకొని ఆ ప్రింట్అవుట్ మీ యొక్క జెరాక్స్ కాపీలు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ జెరాక్స్ కాపీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఈ వచ్చిన అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మీరు 26/4/2019 హార్డ్ కాపీ అనేది వాడికి సెండ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేసిన వచ్చిన అప్లికేషన్ని మనం మళ్ళీ 26/4/2019 కల్లా వాళ్ళకి సెండ్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ నోటిఫికేషన్ గురించి బ్రీఫ్లీగా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మొదటిసారిగా తెలుగులో పెట్టాం. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇదే విధంగా మనకి చూసినట్లయితే టెక్నీషియన్ 1 అనేవి టోటల్గా 26 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 16 ఉన్నాయి. అలాగే ఓబీసీలో 7 ఉన్నాయన్నమాట. ఎస్సీలో 3 ఉన్నాయి. సో ఫ్రెండ్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ కూడా కొన్ని వేకెన్సీలు కానీ ఉన్నాయన్నమాట. ఇది మనకి పే మ్యాట్రిక్స్ 2 అనమాట. అంటే 7th పే కమిషన్ ప్రకారం మనకి 19,900 నుంచి 63,200 వరకు బేసిక్ అనేది ఉంటుంది. అప్రాక్సిమేట్గా మన చేతికి వచ్చేసరికి 28,563 అనేది పర్ మంత్ అనేది చేతికి వస్తుంది అనమాట. చాలా మంచి ఉద్యోగం, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. మనకి ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 28 సంవత్సరాల కన్నా మీకు వయసు కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ ఏవైతే 15 వేకెన్సీలు ఉన్నాయో ఇవన్నీ కూడా లెవెల్ 6 అనమాట. 35,400 నుంచి 11,12,400 వరకు బేసిక్ అనేది ఉంటుంది. వీళ్ళకి నెలకు వచ్చేసరికి ₹51,006 ఫర్ మంత్ ఉంటుందన్నమాట. వీళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అవి 18 నుంచి 28 సంవత్సరాల వరకే. 28 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మీ యొక్క క్యాస్ట్ని బట్టి మీ ఏజ్ అనేది మీరు రిలాక్సేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మనం బ్రీఫ్లీగా పోస్ట్ కోడ్లు కనుక ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే టెక్నీషియన్ 1 ఎలక్ట్రానిక్స్ 4 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 3, ఓబీసీ 1. సో ఫ్రెండ్స్, నేను టోటల్ వేకెన్సీస్ చెప్పేస్తాను. మీరు మీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయో మీరు చెక్ చేసుకోండి. అలాగే టెక్నీషియన్ 2 ఇన్స్ట్రుమెంటేషన్ 1 వేకెన్సీ ఉంది. అలాగే మెకానికల్ 1 వేకెన్సీ ఉంది. అలాగే ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రికల్ అన్న ఎలక్ట్రీషియన్ అన్న ఒక వేకెన్సీ ఉంది. అలాగే కంప్యూటర్ అంటే కోపా ట్రేడ్ ఎవరైతే చేశారో వాళ్ళకి 3 వేకెన్సీలు ఉన్నాయి. కార్పెంటర్ 2 వేకెన్సీలు ఉన్నాయి. అలాగే ల్యాబొరేటరీ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ సైన్స్ 1 వేకెన్సీ ఉంది. అలాగే సివిల్ డ్రాఫ్ట్మెన్ సివిల్ ఎవరైతే ఐటీ చేశారో వాళ్ళకి 13 వేకెన్సీలు ఉన్నాయి. అలాగే ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ అనేది డిప్లొమా వాళ్ళకి అనమాట. టీఏ టెక్నికల్ అసిస్టెంట్ 1 ఎలక్ట్రానిక్స్ 1 వేకెన్సీ ఉంది. అలాగే మెకానికల్ 2 వేకెన్సీలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ 1 వేకెన్సీ ఉంది. సో ఫ్రెండ్స్, అలాగే కంప్యూటర్ 3 వేకెన్సీలు ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ 1 వేకెన్సీ ఉంది. ల్యాబొరేటరీ సైన్స్ 1 వేకెన్సీ ఉంది. అలాగే సివిల్ ఇంజనీర్ 6 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా డిప్లొమా వాళ్ళకి ఐటీ వాళ్ళకి వేకెన్సీ ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 28 సంవత్సరాల వరకు మనం ఏ డేట్కి చూసుకోవాలంటే లాస్ట్ డేట్ ఏంటంటే 16/4/2019 కాబట్టి మీరు 16/4/2019 మీరు అనేది కాల్కులేట్ చేసుకోవాలన్నమాట. ఇంకా అలాగే జనరల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే తప్పకుండా మీరు ఎగ్జామ్కి అటెండ్ అయినప్పుడు డేర్నెస్ అలవెన్స్ కానీ ట్రావెలింగ్ అలవెన్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరగదు. మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మాత్రం అన్నీ కూడా బెనిఫిట్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయన్నమాట. ఇంకా మీరు జాయిన్ అయిన తర్వాత న్యూ పెన్షన్ స్కీమ్లో జాయిన్ అవుతారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఇప్పుడు ఏ గవర్నమెంట్ మనకు లేదు కాబట్టి ఓన్లీ న్యూ పెన్షన్ స్కీమ్లో మాత్రమే మీరు జాయిన్ అవుతారనమాట. అదర్ కండిషన్స్ ఏంటంటే తప్పకుండా మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. తర్వాత వాడి ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత వాడు ఎక్కడ ఏ విధంగా వర్క్ చేయమంటే మనం ఆ విధంగా టెక్నీషియన్ వర్క్ అనేది తప్పకుండా మనం చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా మనకి ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆన్లైన్ అప్లై అని మీరు డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. 15/3/2019 నుంచి 16/4/2019 అర్ధరాత్రి 11:59 వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏదైతే ₹100 ఫీజు అన్రిజర్వ్డ్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు కడతారో వాళ్ళందరూ కూడా ₹100 ఫీజు పే చేసిన తర్వాత ఏదైతే చలానా వస్తుందో ఆ చలానాని మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఆ చలానా ప్రింట్అవుట్తో పాటు మీరు ఏదైతే ఇంకా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, టెస్ట్ మోడల్స్ అండ్ సపోర్ట్ ఆఫ్ ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ అలాంగ్ ది రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ సెల్ఫ్ సైన్డ్
ఫోటో కాపీ అఫెక్సెడ్ టుగెదర్ విత్ ఈ రిసిప్ట్ అండ్ చలానా. సో ఫ్రెండ్స్ చూడండి, మనకి ఏ అయితే సర్టిఫికేట్స్ అవసరమో అన్ని సర్టిఫికేట్స్ కూడా జెరాక్స్ తీసి వీళ్ళకి ఏదైతే అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ అనేది మనకు వస్తుందో మనం దానికి అనేవి అన్నీ పిన్ చేయాలన్నమాట. ఏ ఒక్కటి పిన్ చేయకపోయినా సరే మీ అప్లికేషన్ అనేది వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. అన్నీ పిన్ చేసి మీకు ఏదైతే ఎన్వలప్ ఉంటుందో ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని చెప్పి మీరు టెక్నీషియన్కి అప్లై చేస్తున్నారా లేకపోతే అసిస్టెంట్ టెక్నీషియన్కి అప్లై చేస్తున్నారా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. రాసి విత్ పోస్ట్ కోడ్, అంటే మీ యొక్క పోస్ట్ కోడ్ ఏంటి, T1 TA1 TU2 ఏంటి అదో పోస్ట్ కోడ్ వేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ తప్పకుండా మీరు రాయాలన్నమాట. రాసిన తర్వాత కంట్రోల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ CSIR సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ, అలాగే మధురా రోడ్ PO CRI న్యూఢిల్లీ 11025కి మీరు తప్పకుండా వీడు ఏదైతే డేట్ టైం ఇచ్చారో మనకి చూడండి, హార్డ్ కాపీ పంపించడానికి మనకి ఎప్పుడు లాస్ట్ డేటు 26/4/2019 అనమాట. ఈ టైంకి మీరు హార్డ్ కాపీ పంపించవలసి ఉంటుంది. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి బ్రీఫ్లీగా తెలియాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్లో నోటిఫికేషన్ ఇస్తాను. తప్పకుండా మీరు నోటిఫికేషన్ చదివి 1-10 సార్లు ప్రతిదీ చూసుకొని అప్పుడు అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇలాంటి నోటిఫికేషన్లు మరెన్నో కావాలంటే తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.